హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు వీడియోలో బూందీ గరిటె లేకుండా మోతిచూర్ లడ్డూను చాలా సాఫ్ట్గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో 1 కప్పు వరకు శనగపిండిని తీసుకుంటున్నాను. చూడండి, ఇలా 1 కప్పు వరకు తీసుకున్న తర్వాత 1 కప్పు శనగపిండికి 1 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు శనగపిండిని వాటర్లో కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఉండలు లేకుండా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా గరిటెతో కొంచెం కొంచెంగా తీసుకుంటూ వేసుకోవాలి. చూడండి, ఇలా చూస్తున్న విధంగా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇలా ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా నురుగంతా పోయిన తర్వాత ఇప్పుడు వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలాగే మిగతా పిండిని కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒకటే దగ్గర వేయకుండా ఇలా ఆయిల్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి. చూడండి, ఇలా మిగతా పిండినంతా కూడా సేమ్ ప్రాసెస్లో చేసేసుకోవాలి. చూడండి, ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం కొంచెంగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే మిగతా వాటిని కూడా ఇలా కొంచెంగా వేసుకుంటూ కోర్స్గా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా చూస్తున్న విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సిరప్ని రెడీ చేసుకుందాం. ఇలా ఒక కడాయిని తీసుకొని 1 కప్పు వరకు షుగర్ తీసుకోవాలి. అలాగే 1 కప్పు షుగర్కి 1 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. చూడండి, ఇలా షుగర్ అంతా మెల్ట్ అవ్వాలి.
ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఇలా షుగర్ సిరప్ లైట్ తీగపాకం వస్తే చాలండి. చూడండి, ఇలా కొంచెం స్టిక్కీగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మీకు నచ్చిన ఫుడ్ కలర్ కొంచెం వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీ మిక్చర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఇలా దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా బూందీ మిక్చర్ అంతా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. ఇలా ఫ్లేమ్ని లోలో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇందులో మీకు కావాలంటే ఏమైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. ఇలా కూల్ అయిన తర్వాత మీకు కావలసిన సైజులో లడ్డూని చేసుకోండి. అంతే అండి, సాఫ్ట్గా అండ్ టేస్టీగా మోతీచూర్ లడ్డు రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.